అండి నేను రజియా హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనం ఇలా చెరువు చేపతో మామిడికాయ వేసుకొని పులుసు పెట్టుకుందాం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను చేస్తున్న ఈ స్టైల్లో ముందుగా ఫిష్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కొంచెం పసుపు కారం ఇంకా సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి. తీసుకున్న ఈ ఫిష్ కేజీన్నర వరకు ఉందండి. దీనికోసం నేను పుల్లటి మామిడికాయలు 3 తీసుకున్నాను. పెద్ద అయితే 2 తీసుకుంటే సరిపోతుందండి. ముందుగా మిక్సీ జార్లో కొన్ని ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి బాగా మెత్తగా మిక్సీ పెట్టేసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ అంతా ఇందులోకి వేసుకొని బాగా దగ్గరగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకొని ఇది కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా పచ్చివాసన పోయేలా మిక్స్ చేసుకొని ఇందులోకి పసుపు ఇంకా కారం వేసుకొని కొంచెం బాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి హోల్ మసాలా వేసుకుందామండి. ఇదంతా కూడా బాగా దగ్గరగా పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకుందాము. లాస్ట్ టైం చేసిన నేను మామిడికాయ చేపల పులుసులోకి హోల్ మసాలా యూజ్ చేయలేదండి. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర మాత్రమే మిక్సీ కొట్టి వేసాను. అలా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇలా హోల్ మసాలా వేసుకున్నా కూడా చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. రెండిట్లో మీరు ఎలా అవైలబుల్గా ఉన్నా కూడా అలా చేసుకుంటే మన చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.